మే 27 మంగళవారం రోజు చాలా ప్రత్యేకమైనది. భౌమ అమావాస్య నాడు లక్ష్మీదేవికి పూజ చేయడం అత్యంత ఫలప్రదం అని పండితులు చెబుతున్నారు. ఆ పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. భౌమ అమావాస్య ఇవాళ లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల అన్ని రకాలుగా కలిసొస్తుందని, ధన యోగం కలుగుతుందని పండితులు తెలిపారు. అయితే అమ్మవారి పూజ చేయడానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా పద్మంలో కూర్చొని ఉన్న గజలక్ష్మి అమ్మవారి ఫోటోను తీసుకోవాలి. ఆ ఫోటోలో వెనుక 2 ఏనుగులు తొండాలతో నీటిని చల్లుతూ ఉండాలి. అలాంటి ఫోటోకి గంధం బొట్లు పెట్టాలి. గంధంలో కొద్దిగా కుంకుమ పువ్వు కూడా కలిపి పెట్టడం వల్ల మరింత మంచిదని పండితులు తెలిపారు. బొట్లు పెట్టాక 2 ఎర్రటి మట్టి ప్రమిదలు తీసుకోవాలి. వాటిని ఒకదానిపై మరొకటి ఉంచి అమ్మవారి ఫోటో ముందు పెట్టాలి. ఇప్పుడు పై ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఎర్రటి వత్తులను తూర్పు, ఉత్తరం, ఈశాన్యం దిశగా పెట్టాలి. ఎర్రటి వత్తులు లేకపోతే తెల్ల వత్తులకు కుంకుమ రాసి పెట్టవచ్చు. వత్తులను వెలిగించాక దీపంలో కొద్దిగా కుంకుమ పువ్వును వేసి అమ్మవారికి నమస్కరించాలి. వీలైతే మహాలక్ష్మి సిద్ధమంత్రం పఠించాలి. ఆ తర్వాత సాంబ్రాణిలో తెల్ల ఆవాలు వేసి వెలిగించి ధూపాన్ని ఇల్లంతా వెయ్యాలి. ఆ తర్వాత దగ్గర్లోని రావి చెట్టు దగ్గరకు వెళ్లి నమస్కరించి దాని చుట్టూ కనీసం 3 సార్లు ప్రదక్షిణ చేయాలని పండితులు సూచించారు. ఇలా చేయడం వల్ల దృష్టి దోషాలు తొలగుతాయని, శత్రు బాధలు తొలగుతాయని పండితులు తెలిపారు. గజలక్ష్మి అనుగ్రహంతో ధనయోగం కలుగుతుందని, ఆర్థిక కష్టాలు తీరుతాయని పండితులు సూచించారు. మే 27న భౌమవతి అమావాస్య, జ్యేష్ఠమాస కృష్ణపక్ష అమావాస్య. భౌమవతి అమావాస్య ఆ రోజు స్నానం, దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. పూర్వీకులు సంతోషంగా ఉంటారు. విజయం సాధిస్తారు. భౌమవతి అమావాస్య నాడు రాశి ప్రకారం దానం చేయాల్సిన వస్తువుల గురించి తెలుసుకుందాం. ఏ నెలలోనైనా అమావాస్య మంగళవారం నాడు వస్తే దానిని భౌమవతి అమావాస్య అంటారు. ఈసారి భౌమవతి అమావాస్య మంగళవారం మే 27న వస్తుంది. ఆ రోజు జ్యేష్ఠ అమావాస్య. భౌమవతి అమావాస్య రోజున స్నానం చేసి దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. అమావాస్య నాడు ప్రజలు తమ పితరులను ప్రసన్నం చేసుకోవడానికి తెల్లని బట్టలు, ఆహారం, నీరు, పండ్లు మొదలైనవి దానం చేస్తారు. పూర్వీకులతో పాటు మీరు మీ రాశిచక్రం ప్రకారం వస్తువులను కూడా దానం చేయవచ్చు. ఇది మీరు తలపెట్టిన పని లేదా ఏదైనా కార్యాన్ని విజయవంతం చేస్తుంది. గ్రహాలు కూడా బలపడతాయి. భౌమవతి అమావాస్య నాడు దానం చేయవలసిన వస్తువుల గురించి తెలుసుకోండి. భౌమవతి అమావాస్య 2025 నాడు ఏమి దానం చేయాలి? మొత్తం 12 రాశుల వారికి ఒక్కో విధంగా దానాలు చేయాల్సి ఉంటుంది. మీ రాశిని బట్టి ఏం దానం చేయాలో తెలుసుకోండి. మేషం. భౌమవతి అమావాస్య రోజున మేష రాశివారు ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పువ్వులు, ఎర్రటి పండ్లు మొదలైనవి దానం చేయాలి. ఇది కుజుడిని ప్రశాంతపరుస్తుంది. వృషభం. భౌమవతి అమావాస్య సందర్భంగా వృషభ రాశివారు వెండి, తెల్లని పువ్వులు, తెల్లని వస్త్రాలు, ముత్యాలు, బియ్యం, చక్కెర మొదలైన వాటిని దానం చేయడం శుభప్రదం. ఈ దానం వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. మిథున రాశి. భౌమవతి అమావాస్య నాడు మీ రాశిచక్రంలోని వ్యక్తులు పప్పు ధాన్యాలు, పచ్చని పండ్లు, పచ్చని వస్త్రాలు, పచ్చిమేత, పచ్చని కూరగాయలు మొదలైన వాటిని దానం చేయాలి. ఇలా చేయడం ద్వారా విద్య, వ్యాపారంలో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి. భౌమవతి అమావాస్య రోజున కర్కాటక రాశి వారు బియ్యం, పాలు, ఖీర్, చక్కెర, తెల్లని వస్త్రాలు మొదలైన వాటిని దానం చేయాలి. ఇది మానసిక ప్రశాంతత, శ్రేయస్సును తెస్తుంది. చంద్రుని దోషం తొలగిపోతుంది. సింహరాశి. భౌమవతి అమావాస్య సందర్భంగా సింహరాశి వారు గోధుమలు, బంగారం, పొద్దుతిరుగుడు పువ్వులు, ఎరుపు రంగు వస్త్రాలు, ఎర్రచందనం, బెల్లం మొదలైన వాటిని దానం చేయాలి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విజయానికి దారి తీస్తుంది. సూర్య దోషం తొలగిపోతుంది. కన్య. ఈ రాశివారు భౌమవతి అమావాస్య నాడు బుధుడికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి. ఈ రోజున పచ్చి మేత,
పప్పులు, పచ్చి పండ్లు, పచ్చని వస్త్రాలు, కంచు పాత్రలు లేదా వస్తువులను దానం చేయండి. బుధ గ్రహ దోషం తొలగిపోతుంది. వాక్కు మధురంగా ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. తులరాశి. భౌమవతి అమావాస్య రోజున తులారాశి ఫ్యాన్, వెండి పాత్రలు, తెల్లని వస్త్రాలు, బియ్యం, చక్కెర, సౌందర్య సాధనాలు మొదలైనవి దానం చేయండి. ఇది సంబంధాలను మధురం చేస్తుంది. ధన కొరతను తొలగిస్తుంది. శుక్రుని శుభ ప్రభావం వల్ల ఆనందం, సౌకర్యాలు పెరుగుతాయి. వృశ్చికం. ఈ రాశి వారికి పాలక గ్రహం కుజుడు. కాబట్టి భౌమవతి అమావాస్య నాడు మీరు ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పండ్లు, పగడాలు, ఎర్రటి పువ్వులు మొదలైన వాటిని దానం చేయాలి. దీని శుభ ప్రభావం కారణంగా ప్రతికూల శక్తులు మీ జీవితంలోకి ప్రవేశించవు. మీ ధైర్యం పెరుగుతుంది. ధనుస్సు. భౌమవతి అమావాస్య సందర్భంగా ధనుస్సు రాశివారు పసుపు, ఇత్తడి, పసుపు పువ్వులు, పసుపు వస్త్రాలు, మతపరమైన పుస్తకాలు మొదలైనవి దానం చేయాలి. అలా చేయడం వల్ల గురు దోషం తొలగిపోతుంది. విద్య, శ్రేయస్సు పెరుగుతుంది. మకరం. భౌమవతి అమావాస్య రోజున మకర రాశివారు నల్ల నువ్వులు, మినపప్పు, ఇనుము, ఉక్కు పాత్రలు మొదలైన వాటిని దానం చేయాలి. ఇది మీ ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుంది. మీరు పనిలో విజయం సాధిస్తారు. కుంభం. భౌమవతి అమావాస్య నాడు స్నానం చేసిన తర్వాత కుంభరాశివారు నలుపు, నీలం రంగు దుస్తులు, నల్ల నువ్వులు, ఇనుము, మినపప్పు దానం చేయాలి. శని ఆశీస్సులతో మీ కష్టాలు తొలగిపోతాయి. మీ పని విజయవంతమవుతుంది. మీనరాశి. వీరు భౌమవతి అమావాస్య నాడు పసుపు రంగు వస్త్రాలు, పసుపు పువ్వులు, పసుపు బియ్యం, బంగారం, నెయ్యి, కుంకుమ, పసుపు దానం చేయాలి. ఇది గురు దోషాన్ని తొలగిస్తుంది.